పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ మాట మార్చారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. కేసును ఎందుకు తేల్చడం లేదో పవన్ సమాధానం చెప్పాలని అడిగారు. సుగాలి ప్రీతి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని, చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఎందుకు నిలదీయడం లేదన్నారు. జనసేన శ్రేణులను పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారని మండిపడ్డారు పోతిన మహేష్. సుగాలి ప్రీతి అనేటువంటి ఒక బాలికకి అమ్మాయి రేప్కి గురై హత్య గావించబడిందని, ఆ కేసు జరిగింది 2017లో. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు, అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సుగాలి ప్రీతి ఘటనకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఆ ఘటన జరిగింది 2017లో. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడారు సుగాలి ప్రీతి అంశంలో. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉంటా అని చేసినటువంటి వాగ్దానాలు అన్నీ నీకావు పవన్ కళ్యాణ్ గారు. అదే సందర్భంలో చాలా అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? సమాధానం చెప్పండి. వారు ఆర్థికంగా 8,25,000 రూపాయల నగదిచ్చారు పరిహారం కింద. సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీరు ఏం మేలు చేశారు ఆ కుటుంబానికి? మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? ప్రభుత్వం మీది, పోలీస్ మీది, కేంద్రం మీది, సిబిఐ మీది, చివరికి వ్యవస్థలన్నీ మీయే కదా. మరి కేసును మీరు ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.